ఈ మధ్య వైనాడు పోయినటువంటి రాహుల్ గాంధీ సేమ్ అదే రొట్ట వ్యాఖ్యలు చేశారు. ఒక విపక్ష నేత వ్యవహరించాల్సిన తీరు ఇది కాదు అని పలు సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. ప్రజలకు సంబంధించిన కోణంలో ప్రజా అవసరాలకు వారి హక్కులకు ఎలా ప్లస్ చేయొచ్చు, ప్రభుత్వాన్ని ఏ కోణంలో ఒత్తిడి చేస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేటటువంటి సోయ లేకుండా ఎప్పుడు విదేశీ ఎజెండాతోనే ముందుకు వస్తూ ఉంటారు. మళ్ళీ ఎలా అంటే వీరికి నచ్చదు. రాహుల్ గాంధీ తాజాగా కూడా చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అంటే, సుమారు 3.5 మిలియన్ల ఎఫ్స్టీన్ ఫైళ్ళు ఇంకా అలాగే ఉన్నాయి. అవి బయటకు తీస్తే ఇంకెన్ని సందర్భాల్లో మోదీ ప్రస్తావన వస్తుందో, ఇంకెన్ని సందర్భాల్లో బీజేపీ నాయకుల ప్రస్తావన వస్తుందో, లేదా ఏదన్నా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీ గురించిన విషయాలు వస్తాయో అని మాట్లాడుతూ ఉన్నారు. ఆల్రెడీ బయటకు వచ్చినటువంటి ఎఫ్స్టీన్ ఫైల్స్ పేజీల్లో కూడా మోదీ పేరు ఉన్న ప్రతి చోటు మనం గమనిస్తే అక్కడ జరిగిన అక్రమాలకో అన్యాయాలకో లింక్ ఉన్నవి కాదు. వాడేదో రాసుకుపోయినాడు, వాడికి వాడే మెయిల్ పంపించుకుంటారు. పోనీ మోదీ ఏమన్నా ఈ ఎప్స్టీన్కి మెయిల్ పంపించారా? భారత ప్రభుత్వం అధికారికంగా ఏమన్నా వాడికి మెయిల్స్ చేసిందా? లేదా ఇతరతర నేతలు ఎవరన్నా మోదీ వెళ్ళి కలిశారా? లేదు కదా. వాడికి వాడు రాసుకుంటూ, వాడి అనాలిసిస్ ఏదో చూసుకుంటూ, వాడి పేరు ప్రఖ్యాతుల కోసం, వాడి నేర సామ్రాజ్య విస్తృతి కోసం చేసుకున్న వాటిని కూడా లింకప్ చేసి మోదీని దిగజార్చడం. మోదీని దిగజార్చడం అంటే భారత్ని దిగజార్చడమే కదా. అక్కడ ట్రంప్ డైరెక్ట్గా ఈ ఎప్స్టీన్ ఏర్పాటు చేసినటువంటి విందులకు వినోదాలకు హాజరయ్యాడు. ఆయనతో పాటుగా చాలా పెద్ద పెద్ద దిగ్గజమైనటువంటి వ్యక్తులు కూడా ఆయా పార్టీలకు వెళ్ళారు. ఎన్నో అనుమానాలు, ఆరోపణలు, హత్యారోపణలు, అత్యాచార ఆరోపణలు, ఉమెన్ ట్రాఫికింగ్ ఇవన్నీ కూడా అక్కడ చర్చనీయాంశంగా ఉన్నాయి. సరే, అది వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ వ్యవహారం. దాంట్లో మన వాళ్ళ పేర్లు ఉన్నాయని చెప్పేసి ఆ తీవ్ర నేరాభియోగాల ప్రక్రియలో మనల్ని ఎందుకు లింకప్ చేయటం ఎంతవరకు కరెక్ట్? ఇంకా 3.5 మిలియన్ల ఎప్స్టీన్ ఫైళ్ళు ఇంకా బయటికి రాలేదు అంటే ఏదో అమెరికా భారత్ మధ్య గుంభనంగా ఏదో రహస్య ఒప్పందం జరిగిపోయింది మోదీ ట్రంప్ల మధ్య. అందుకనే మోదీని ఎంత అనుస్తూ ఉన్నా కూడా ట్రంప్ ఏమీ అనట్లేదు మోదీ అని మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. మోదీ ఏమనట్లేదా? భారత్ ఏమనట్లేదా? టారిఫ్ల విషయంలో అమెరికా ఎందుకు దిగి వచ్చింది? నిజంగా ఏమన్నా సీక్రెట్ ఫైల్స్ వాళ్ళ దగ్గర ఉండి ఒకవేళ వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే వీళ్ళు భయపడిపోతే ఇవన్నీ ఎందుకు జరుగుతాయండి? టారిఫ్ తగ్గించారు, మనం రష్యాతో అదే విధంగా ముందు కొనసాగుతూ ఉన్నాం, వాళ్ళ దగ్గర ఇంధనం కొంటూ ఉన్నాం, ఇన్ని జరుగుతూ ఉన్నాయి, కంటి ముందు కనిపిస్తూ ఉన్నాయి. అగైన్ సరెండర్ మోదీ అంటే మీనింగ్లెస్ కదా. ఇటీవల ఇజ్రాయెల్కి వెళ్ళినప్పుడు ఆ దేశం మొత్తం కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చింది భారత ప్రధాని మోదీకి. ఊరకనే బ్లాక్మెయిల్ గురైపోయినటువంటి వ్యక్తులకి ఆ విధమైనటువంటి అభినందనలు వెలువెత్తుతాయా? లేదు కదా. ఇంకా ఎప్పటికీ రాహుల్ గాంధీ గారు మారుతారో అర్థం కాని పరిస్థితి.